వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. భారత రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం నమోదైంది. ప్రధాని నరేంద్ర మోదీ 4399 రోజుల నిరంతర పదవీ కాలాన్ని పూర్తి చేసి దేశంలో అత్యధిక కాలం కొనసాగి ఎన్నికైన ప్రధానమంత్రిగా కొత్త రికార్డు నెలకొల్పారు. ఈ క్రమంలో ఆయన స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4398 రోజుల రికార్డుని అధిగమించారు. 2014 మే 22న తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ వరుసగా 3 పర్యాయాలు దేశ ప్రజల మద్దతు పొందుతూ అధికారంలో కొనసాగుతున్నారు. ఈ ప్రయాణంలో ఆర్థిక సంస్కరణలు, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాలు అభివృద్ధి, విదేశాంగ విధానంలో చురుకుదనం వంటి అనేక అంశాలు ఆయన పాలనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకొని కేంద్ర మంత్రివర్గం ప్రత్యేక అభినందన తీర్మానాన్ని ఆమోదించింది. ప్రజాస్వామ్యంపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి, నిరంతర ప్రజా మద్దతుకు ఈ ఘట్టం నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాదు, దేశంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ దేశాల నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులు ఈ విషయాన్ని అభినందిస్తూ సందేశాలు పంపారు. మోదీ హయాంలో భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా నిలిచిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు, జీఎస్టీ, మేక్ ఇన్ ఇండియా, మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలు దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మోదీ పాలనపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. అభివృద్ధి సంస్కరణలను ఒక వర్గం స్వాగతిస్తుండగా కొన్ని విధానాలపై ప్రతిపక్షాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. అయినప్పటికీ 4398 రోజుల నిరంతర పదవీకాలం భారత రాజకీయాల్లో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచిందనేది అందరూ అంగీకరిస్తున్న అంశంగా మారింది. దేశ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేసిన ఈ ఘట్టం మోదీ నాయకత్వం మరియు భారత ప్రజాస్వామ్య ప్రయాణంపై మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది.